సాంగ్యాలన్నీ పూర్తయిపోయాయి రాణియమ్మ. రాజకుమారుడు కూడా సాంగ్యాలన్నిటినీ పూర్తి చేశారు. ఇలా చూడు, నిప్పు. కార్యక్రమాలన్నీ అయిపోయాయి. రా, ఇప్పుడు ఈ పూజని కూడా పూర్తి చేయి. నిప్పుకి భయపడి ఖచ్చితంగా వీడు పూజ చేయలేడు. అవి తెలుస్తోంది కదా, ఇది మంట కాదు, వెలుతురు. వెలుతురు మనకి దారి చూపిస్తుంది, భయపెట్టదు. రా విగ్బన్నా, మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. అవి నాన్నలాగే బ్రేవ్గా ఉండాలి. గుర్తుంది కదా, రాకుమారులు ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తీసుకో. దేవీమాత అవిగ్బన్నాని ఆశీర్వదించింది. శరణ్ బన్నా ఆశ నెరవేరింది. ఈ రోజు నుండి వీర్గఢ్కి కొత్త రాజు శరణ్ బన్నా వారసుడైన అవిగ్బన్నా. శైనవి, నిన్న నైట్ అవినికి చాలా బాగా చెప్పావు. అందువల్ల శరణ్ అన్నయ్య ఆశ కూడా బాగా నెరవేరింది. చూసావా అవి, ఇది మంట కాదు, వెలుతురు. దీన్ని చూసి నువ్వు భయపడితే ఇది నేను ఇంకా భయపడుతుంది. రా, ఇప్పుడు నువ్వు చెయ్యి. అవే చేసి చూడు, ఏం కాదు. నేను చేశాను కదా. అవే అక్కడున్నాను కదా, నువ్వు చెయ్యి. రారా. నేనున్నాను కదా, నేను కూడా చేశాను కదా. కమాన్. చూసావా, నేను చెప్పాను కదా ఏం కాదు అని. దీన్ని పట్టుకో. ఏంటవే మంట దీని లోపల ఉంది కదా, నువ్వు దీన్ని హ్యాండిల్తో పట్టుకుంటే చాలు. అరే పట్టుకో, నీకేం కాదు. ఇలా రా, ఇదిగో ఇక్కడ పట్టుకో. అవి చూసావా, నీకేం కాలేదు.
గాలి వీచినప్పుడు నువ్వే ప్రొటెక్టర్వి కావాలి. దీంతో చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇది కూడా అచ్చా నీలాంటిదే. నువ్వు కామ్గా ఉంటే అది కూడా కామ్గానే ఉంటుంది. నీకు గుర్తుందా నాన్న మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసేవారు? నువ్వు కూడా అచ్చం అలాగే చెయ్యాలి. రేపు నాన్నకి చూపించాలి నువ్వు కూడా ఆయనలాగే ఉన్నావు అని. అవికి చెప్పేటప్పుడు మా అన్నయ్య నాకు అక్కడ ఉన్నట్టు అనిపించింది. ఇంకా పవిత్ర వదిన కూడా అక్కడే ఉన్నట్టు అనిపించింది. ఇద్దరు కూడా మనతోనే ఉన్నారే. మనం ఇలా ఓడిపోతామని అస్సలు ఏమాత్రం ఊహించనే లేదు. నేను ముందు నుంచే చెప్తున్నాను కదా, ఆ పిల్లని అంత తేలిగ్గా తీసుకోకూడదని చెప్పాను కదా. కానీ నా మాటకి మర్యాద లేదు. ఒకే నెలలో మన దగ్గర నుంచి 2 సార్లు అధికారాన్ని లాక్కున్నారు. ఎందుకక్క అరుస్తున్నారు? మీరేం టెన్షన్ పడకండి, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఇప్పుడు కూడా నువ్వు ఆలోచిస్తూనే ఉంటావా? ఎన్నిసార్లు ఆలోచిస్తావు? నువ్వు ఆలోచిస్తూనే ఉండు, కానీ అమ్మాయి ముందుకెళ్తూనే ఉంటుంది. ముందు తను వాళ్ళ నాన్న ప్రాణాలను కాపాడింది, ఇప్పుడు తన మోగ తమ్ముడిని కూడా రాజుని చేసేసింది కదా. అన్ని హద్దుల్ని దాటుతోంది. కానీ ఇక్కడ ఇద్దరు తెలివైన వాళ్ళు ఆలోచిస్తూ కూర్చున్నారు. నా తలరాతలో కన్నీళ్లే మిగిలాయి. వీర్గాన్ని తలుచుకుని బాధపడుతున్నాను. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే వీర్గడ్ బాగుండాలని కోరుకునేవాళ్ళం మేము. ఈరోజు 16 ఏళ్ల ఒక అనాథ పిల్ల తన 7 ఏళ్ల తమ్ముణ్ణి ఒక కవచంలో ఉపయోగించుకుని సింహాసనం కోసం ప్రయత్నిస్తోంది. సమీరన్న ఏం చేస్తున్నారు? అన్న సమీరన్న ఏం చేస్తున్నారు? చిల్, రిలాక్స్. మా అత్త ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను రా. మా అమ్మ ఎప్పుడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో ఆ రోజు నుండి మా అత్తే నన్ను చూసుకుంటోంది. సొంత ఇంట్లో ఉన్న అనాథగా బతికా. అప్పుడు నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు మా అత్త ఏడుస్తోంది, తనకి నేను సపోర్ట్ చేయబోతున్నాను. ఆ సైనవి పొగరుతో రెచ్చిపోతోంది. దాన్ని ఆటని ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా అరికడతాను. ఆ సైనవికి తెలివితేటలెక్కువ. తమ్ముణ్ణి సింహాసనంలో కూర్చోబెడతానని తను సింహాసనంలో కూర్చోకూడదు. తను పైకి ఎగరడాన్ని ఆపాలి అని అంటే తన 2 రెక్కల్ని కొన్నేమో నిజాలు, కొన్ని కేవలం కథలే. ఒక పెద్ద దేశంలో ఒక రాణి ఉన్నారు. తన పదవి ఎంత ఉన్నతమైనదో తన మనసు అంతకంటే ఉన్నతమైనది. సూర్యుడిలాగా ప్రతిభావంతులు. కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు. సరే, ఇప్పుడు నువ్వు పడుకుని నిద్రపో. కళ్ళు మూసుకో. నేను ఒంటరిగా అన్ని ఎలా చూసుకుంటానో ఏంటో. నన్ను మీ ఇద్దరి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. నేను అనాథనైపోయాను. నమస్కారం అండి. నమస్కారం. మీరు మీ బిజీ స్కెడ్యూల్లో కూడా టైం కేటాయించి ఈ బాధ్యత వహిస్తున్నారు. అందుకోసం థ్యాంక్స్ అనేది ఒక చిన్న మాట. నేనొచ్చి రెస్పాన్సిబిలిటీస్ రాణిగారి కోసమే తీసుకున్నాను. ఇంకా ఆవిడ వాల్యూస్, ప్రిన్సిపల్స్ అన్నీ ఆవిడ గురించి విన్నాను. అందువల్లే నాకు అర్థమవుతోంది. అవే
కమాన్, తెల్లారింది, ఇక లేవాలి. త్వరగా త్వరగా. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది కాబట్టి త్వరగా. నో 2 మినిట్స్ ఏం కుదరదు. అవేక్ అవేక్, ఇలా చూడు, నిద్ర లేవాలి. ఇంకా పడుకోకూడదు, లేవాలి. త్వరగా లే, పడుకోకూడదు. నో అవేక్. అరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? అవేక్. నువ్వే సరిగ్గా చూసుకో. అందంగా మెత్తగా ఉన్న పరుపు పైన మా రాకుమారుడు పడుకున్నాడు. ఎంతో చక్కగా నిద్రపోతున్నాడు తన లోకంలో. మేల్కోగానే అల్లరి చేయటం మొదలు పెడతాడు. కానీ నిద్రపోయేటప్పుడు చూస్తే ఎంతో క్యూట్ గా ఉంటాడు. ఇదిగో చూడండి, ఈయనే మా వీర్గట్ యొక్క కాబోయే మహారాజా అవిక్. తన పరిస్థితి కాస్త చూడండి. వీర్గట్ భవిష్యత్తు తలుచుకుంటే మనసుకి కష్టంగా ఉంది. ఎందుకు? తను మాట్లాడలేడు, ట్రామాలో ఉన్నాడు. తన మనసు దారుణంగా బాధించబడింది. ఐ కెన్ సీ దట్. ఇలాంటి కేసెస్లో పిల్లల్ని ఎప్పుడూ వేరే రకంగా డీల్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు డిసిప్లిన్గా ఉండరు. బట్ డోంట్ వరీ, ఇలాంటి కేసెస్ని నేను చాలానే హ్యాండిల్ చేశా. నాకు తెలుసు, మీ గురించి విన్నాను. మీరు కోతుకు కూడా డిసిప్లిన్ మేనర్స్ నేర్పిస్తారట. మీరేం మాట్లాడుతున్నారు? అవిక్ నా తమ్ముడు. తను యానిమల్ కాదు, కోతి కూడా కాదు. వీణ్ణి చూసుకోవడానికి వీడక్కని నేనున్నాను. అలాగా? అవిక్ తాతగారి పేరేంటి? తెలీదు కదా? అయితే ఇది కూడా నీకు తెలుసుండదు. రాజవిందు జరిగేటప్పుడు ఒక మహారాజు ఎలా ప్రవర్తిస్తాడు. ఇది కూడా తెలీదు కదా? ఒక రాజుగారి అలవాట్ల గురించి నీకేది తెలియలేదంటే మరి అవిక్కి ఎలాంటి ఎథిక్స్ నేర్పిస్తావు? సమాధానం చెప్పు. మహారాజు అవ్వడం అంటే అంత తేలికైన విషయం కాదు. వారి అలవాట్లు ఏ విధంగా ఉంటాయో సాధారణమైన ప్రజలకి తెలీదు. అందువల్ల ఇవన్నీ నేర్పించడానికి ఒక ఎక్స్పీరియన్స్ మనిషి సాయం కావాలి. నాకు తెలుసు, రాచరికపు పద్ధతులు నాకు తెలియకపోవచ్చు. అన్నీ నేను నేర్చుకుని అవికి కూడా నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తావా? నీకు అంత సమయం ఉందా? ఈరోజు నీకు స్కూల్లో ఒక టెస్ట్ ఉంది కదా? బాగా చదువుకున్నావా? కొత్త ప్లేస్ లో నా కూతురు సైనవి కొత్త సంతోషాన్ని కూడా అనుభవిస్తుందని నాకు తెలుసు. సో ఈ కొత్త ఆరంభానికి నువ్వు రెడీగా ఉన్నావా? దట్స్ మై గర్ల్. నీ మౌనం నాకు ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేసింది. ఇక్కడే నిలబడ్డావే? టెస్ట్ రాయడానికి వెళ్తావా లేదా? స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అవిక్, నేను ముందిదంతా ఆపు. అవిక్ని చూసుకోవడానికి ఇక్కడ మేమందరం ఉన్నాం కదా శైనవి. తను కేవలం నీ తమ్ముడే కాదు, ఈ వీర్గట్కి కాబోయే ఒక మహారాజు. అవిక్ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో. ఒకవేళ ఈ అవేర్నెస్ అవికి మంచి నేర్పిస్తుందేమో.
అవిక్ నాన్న వారసత్వాన్ని రాణి గారి పద్ధతుల్ని అనుసరించాలి కదా. అవిక్, ఈ ఆంటీ నీకు మంచి మంచి విషయాలు నేర్పిస్తారు, నీకు తోడుగా ఉంటారు, ఓకేనా? ఇంకా చెప్పాలంటే నేనెప్పుడు నీ తోడుగా ఉంటాను కదా. సరే, ఇప్పుడు నాకు కాస్త నవ్వి చూపించు. నవ్వు. స్మైల్ ఇవ్వు. కంగ్రాచులేషన్స్, ఫైనలీ వీరుగడికి కొత్త రాజు దొరికాడు. మీ మాటలు నడవడిక చాలా పెద్దగానే ఉంది దిగ్విజయ్ సార్, కానీ మీ అర్హత బాగా తెలుస్తుంది. మీ భార్యకి చెప్పి రాజకుమారుని రాజు చేయలేకపోయారు. మీ మాట విని నేను ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేశాను. నా డబ్బు సంగతి ఏంటి? అరే చెప్పండి, ఏదో చెప్పండి. రాజకుమారుడిలాగా మీరు కూడా మోగపోయారా ఏంటి? మీకు మాటలు రావట్లేదా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు విజయ్ సార్? పేలిపోతుంది, పేలిపోతుంది. సింహాసనంలో ఒకడు కూర్చుంటే వాడు అలాగే రాజు అయిపోడు. ఎవరి అధికారం అన్ని చోట్ల చెల్లుతుందో వాడే నిజమైన రాజుగా ఉంటాడు. ఇప్పుడు విన్న ఈ బుల్లెట్ శబ్దం నీ చెవిలో నుంచి దూరంగా పోనివ్వకుండా ఉంచుకో, అదే మంచిది. కానీ ఒక్క విషయం నీకింకా అర్థం కాలేదు. ఆ శరణ్ బన్ను వాళ్ళే ఇంకా అడ్డుకోలేనప్పుడు మరి ఈ 7 సంవత్సరాల చిన్న పిల్లాడు ఎలా అడ్డుకుంటాడు? ఈ సమయంలో అరిచి ఎలాంటి ఉపయోగం లేదు. బాధని వేడుక చేసుకోవాలి. అరే, ఇప్పుడే ముందున్న రాజు కూడా చనిపోయాడు. అంతఃపురంలో ఏడుపులన్నీ పూర్తిగా ఆగనివ్వు. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఇలా చూడండి బ్రదర్, మీరు దేనికి కంగారు పడకండి. అంతా పూర్తవని ఫ్యాక్టరీ పని మొదలవుతుంది. బయలుదేరండి. సరే అండి, వెళ్ళొస్తాను. ఇప్పుడు ఈ రాజుకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మద్యపానపు ఫ్యాక్టరీ నేను. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇవాళ తన స్కూల్కి వచ్చింది. తన పేరెంట్స్ చనిపోయి 15 రోజులే అవుతోంది. అప్పుడే తన స్కూల్కి ఎలా వచ్చింది? తనని చూస్తేనే అర్థమైంది ఇది పక్కా డ్రామా అని. ఈ అమ్మాయి ఏంటి ఊరికి కింద పడిపోతూ ఉంది? చాలా మంది అమ్మాయిలు ఈ అబ్బాయి కోసం ఎగపడతారు, కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి చూడు డైరెక్ట్ గానే రిజెక్ట్ చేసింది.
నిన్నే ఇంప్రెస్ చేయాలనుకున్నా. అప్పుడే నువ్వు తెలుసుకుంటావు పేదోళ్ళకి సాయం చేయడం, చారిటీ చేయడం రాయల్స్ బ్లడ్లోనే ఉందని. సరేనా? నాకు నీ సహాయం ఎంత మాత్రం అవసరం లేదు. ఇలా చూడు, ఈ చారిటీని ఎవరు చేస్తున్నారు? నువ్వే మరొకరి పైన డిపెండ్ అయి ఉన్నావు. చారిటీ అని దేన్ని అంటారో నేను నేర్పిస్తాను. హే ఎవ్రీవన్, ఇది నా మ్యాథ్స్ నోట్. ఇందులో ఉన్న ఫార్ములాస్ ని మీరు బై హార్ట్ చేస్తే చాలు. ఈ రోజు మీరు రాయబోయే ఎగ్జామ్ లో ఖచ్చితంగా టాపర్ అవుతారు. చెప్పండి, ఈ నోట్స్ ఎవరికి కావాలి? నాకు నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఇవ్వు. ప్లీజ్ నాకు. తనని వదిలే సమీర్, నేనున్నాను కదా, నేను నిన్ను మాత్రం వదులుకోను. ఈ అమ్మాయిలు టాపర్ అవుతారో లేదో, కానీ ఇవాళ నువ్వు ఖచ్చితంగా టాపర్ అవుతావు. అంతెందుకు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తావు. ఈ ప్రపంచంలోనే తొలి మహిళ అవుతావు. మీ అమ్మా నాన్నలు చనిపోయి 15 రోజులే అవుతోంది, అంతలో స్కూల్కి వచ్చేసావు. నీ పేరెంట్స్ చనిపోయినందుకు నువ్వే మాత్రం బాధపడలేదన్నమాట. అంతా మర్చిపోయి ఎగ్జామ్ రాసి టాపర్ అవ్వాలనుకుంటున్నావు. చప్పట్లు కొట్టండి. దానికోసం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మిస్ టాప్.